వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వర్షాలు పడడం స్టార్ట్ అయిపోయినాయి కదండి. ఇలా వర్షం పడేటప్పుడు మనకి ఏదో ఒకటి వేడివేడిగా తినాలనిపిస్తూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఇలా ఆలు బజ్జీ వేసేసుకొని తినేస్తే చాలా బాగుంటుంది. వేడివేడిగా తినేసేయచ్చు. దీనినైతే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినేస్తారు కదా. ఆలు బజ్జీ అయితే ఈవినింగ్ టైంలో అలా వేడివేడిగా చేసుకొని తినచ్చు. లేదు ఆఫ్టర్నూన్ అలా లంచ్ టైంలో తినాలి అనుకుంటే సైడ్ డిష్లో అయినా చేసుకొని తినచ్చు అనమాట. ఇక లేట్ చేయకుండా ఈ ఆలు బజ్జీని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ ఒక ఆలు తీసేసుకున్నాను. నీట్గా వాష్ చేసేసుకొని ఇలా పీలప్ చేసేసుకోవాలి. చెక్కు తీసేసుకొని మరొకసారి వాష్ చేసుకోండి. తర్వాత నైఫ్తో అయినా కట్ చేసేసుకోవచ్చు. లేదు అంటే ఇలా చిప్ స్లైసర్ ఉంటుంది కదా, ఈ స్లైసర్తో అయినా కూడా ఇవి షేప్స్ చేసేసుకోవచ్చు. లేదు ఒకవేళ నైఫ్తో చేసేవాళ్ళు, కత్తితో చేసేవాళ్ళు దాంతో అయినా మెల్లగా అన్నీ ఈక్వల్గా వచ్చేలా చేసేసుకున్నా కూడా సరిపోతుంది. మీకు ఎలా నచ్చితే అలా ఈ షేప్లో చేసేసుకోండి. అన్నీ మందం ఒకేలాగా ఉండేలా చూసుకొని కట్ చేసేసుకుంటే సరిపోతుంది. వీటన్నింటినీ ఈ చిప్స్ని తీసుకెళ్ళి పిండిలో అద్ది వేయకుండా ఒకసారి వాటర్లో వాష్ చేసేసి సాల్ట్ వాటర్లో కాసేపు అలా ఉంచేస్తే బాగా వస్తాయి అన్నమాట చిప్స్. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత వాటర్ తీసేసుకొని కొంచెం వాటర్ తీసుకొని అందులోకి సాల్ట్ వేసేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకున్న తర్వాత ఇందాక మనము కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటన్నింటినీ ఇందులోకి వేసేసి నీట్గా ఒకసారి లేదు అంటే 2 సార్లు అలా వాష్ చేసేసుకోండి సరిపోతుంది. ఇలా నీట్గా కాసేపు అలా ఒకసారి వాష్ చేసేసి కాసేపు అలా వాటర్లోనే ఉంచేసేయండి. మనము ఆయిల్ హీట్ అయ్యి పిండి కలుపుకునేంత వరకు ఉంటే సరిపోతుందన్నమాట. అక్కడ నేను వాటర్లో వేసేసాను. తర్వాత ఇక్కడ ఆయిల్ కూడా పెట్టేశాను. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం పిండి కలిపేసుకుందాం. తర్వాత ఒక గిన్నె తీసేసుకొని అందులోకి జల్లించుకున్న శనగపిండి 1 కప్పు వరకు తీసేసుకున్నాను. మీడియం సైజ్ అనమాట. ఒక ఆలునే కాబట్టి కొంచెం పిండే సరిపోతుంది. తర్వాత తగినంత సాల్ట్, కొంచెం వంట సోడా వేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదు, కొంచెం వేస్తే సరిపోతుంది. అలాగే వాము కూడా కొంచెం వేసేసుకోవాలి. తర్వాత ఇవి ఆలు చప్పగా ఉంటాయి కదా, మిర్చికి అయితే కారం అవసరం లేదు. కావాలనుకునే వాళ్ళు దానికి కూడా వేసుకుంటారు. ఇవి చప్పగా ఉంటాయి కాబట్టి కొంచెం కారం కూడా యాడ్ చేసేసుకోండి. తర్వాత కొందరు ఇందులోకి పచ్చిమిర్చి అల్లం పేస్ట్ కూడా వేసుకుంటారు. అది ఇష్టపడే వాళ్ళు అదైనా వేసుకోండి. అలాగే ఎక్కువసేపు క్రిస్పీగా ఉండాలనుకునే వాళ్ళు కూడా కొంచెం ఒక 2 స్పూన్స్ అలా బియ్యపిండి కూడా కలుపుకుంటే సరిపోతుందన్నమాట. నేనైతే ఇక్కడ బియ్యపిండి వేయట్లేదు. మీరు ఎక్కువసేపు క్రిస్పీగా కావాలనుకునే వాళ్ళు కొంచెం బియ్యపిండి కలుపుకోండి. తర్వాత ఇందులోకి వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. ఇలా విస్కర్తో కలుపుకోండి. బాగా ఎక్కువసేపు కలిపేయడం వల్ల బాగా వస్తాయన్నమాట బజ్జీలు. ఇలా బాగా కలుపుకోండి. కన్సిస్టెన్సీ మాత్రం కరెక్ట్గా ఉండాలి. ఎప్పుడైనా మనం బజ్జీ వేసేటప్పుడు కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంటేనే మనకి బాగా వస్తాయన్నమాట. లేదు అంటే పిండి ఎక్కువగా ఉండడము, లేదు అంటే కొంచెం పలుచగా ఉండడం అలా వస్తుంది. ఇలా కరెక్ట్గా కలిపేసుకోండి సరిపోతుంది. తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత ఇందాక మనం వాటర్లో వేసి పెట్టుకున్నాం కదా, ఆ ఆలు తీసేసుకొని ఇలా 2 వైపులా ఇందులోకి డిప్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా 2 వైపులా అద్ది ఈ పిండిలో అద్ది ఆయిల్లో వేసేసుకోవాలన్నమాట. ఇక్కడ ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. తర్వాత ఇందులోకి వేసేసుకోవాలి. మనం తీసుకున్న ఆయిల్కి తగ్గట్టు ఈ చిప్స్ అన్నింటినీ వేసుకోవాలి. ఇలా మెల్లగా వేసేసుకోండి సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా అన్నీ వేసేసి ఇవి 2 వైపులా కాలనివ్వాలన్నమాట. ఎక్కువ వేయకుండా కొంచెం చూసుకొని వేసుకోండి. లేదు ఆయిల్ తీసుకున్న దానికంటే కొంచెం ఎక్కువ ఫుల్గా వేసేస్తే అవి సరిగ్గా కాలవన్నమాట. మనం తీసుకున్న ఆయిల్కి తగ్గట్టు ఇలా చిప్స్ వేసేసుకుంటే బాగా కాలుతాయి. చూసారు కదా, ఇక్కడ మరొక వైపుకి తిప్పుకొని అటువైపు కూడా బాగా కాలనివ్వాలి. మరి ఎక్కువ కాలనివ్వకూడదు. ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టి కూడా కాలకూడదు. ఎందుకంటే అలా ఫ్రై చేసుకోవడం వల్ల పైన మాత్రం నల్లగా అయిపోతాయి, లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా బాగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోండి సరిపోతుంది. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలైనా కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. మీరు కూడా తప్పకుండా ఈ ఆలు బజ్జీని ఒకసారి ట్రై చేసేయండి. అలాగే ఇలాంటి మరికొన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలి అనుకుంటే కింద కామెంట్ చేసేయండి. నేను తప్పకుండా అప్లోడ్ చేసేకి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.